అడిగే గుణం ఉండాలి. నేను గుర్తు చేస్తున్నా, నీ పిల్లలు నిన్ను అడుగుతారా? అడగరా? అమ్మా, నీకు పిల్లలు ఉన్నారనుకో, నిన్ను అడుగుతారా? అడగరా? ఏమడుగుతారు? నీ పిల్లలు ఏది కావాలన్నా నీతో యుద్ధము చేస్తారు, ఏది కావాలన్నా నీతో ఫైటింగ్ చేస్తారు, నిన్ను నానా ఇబ్బందులు పెట్టి, నిన్ను నానా రకాలుగా బాధ పెట్టి, అర్థమవుతుందా, ఇబ్బంది పెట్టి ఏడిపించి, లేదు నాన్న అని చెప్పినా కూడా వారు విసిగించి ఏడిపించి ఇబ్బంది పెట్టి తెలుసా, చివరికి నీవు అప్పు తీసుకొచ్చి వారికి పెట్టే స్థితి కూడా వారు తీసుకొస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఫోర్స్ అట్టుంటుంది నీ మీద. నీవు వారిని కన్నావు కనుక నీ ప్రేమ కూడా అలాగే ఉంటుంది. అప్పు చేసైనా పిల్లలను మంచి స్థితిలో ఉంచాలని ఆశపడతావు. అర్థమవుతుందా? నీవు తినకుండా నాయన నీ పిల్లలను గొప్ప చేయాలని ఆశపడతావు. మరి దేవుని కుమారుడా, నీ పిల్లల కొరకు నువ్వు అలాగ కలిగి ఉన్నప్పుడు నీ కొరకు జీవము కలిగిన దేవుడు అలాంటి గుణము కలిగి లేడా? నిన్ను నన్ను ప్రేమించి నిన్ను సృష్టించిన దేవునికి ఆ గుణము లేదనుకుంటావా? నీకే ఆ ప్రేమ ఉందనుకుంటున్నావా? ఒక తల్లిగా, ఓ తండ్రిగా నీ పిల్లలు ఏదిస్తే నువ్వు తట్టుకోలేవే, మరి దేవుడు ఎలా తట్టుకుంటాను నువ్వు అనుకుంటున్నావు? చాలాసార్లు మనం చేసే తప్పిదం ఏం తెలుసా? పిల్లలు చేసే పోరాటం కూడా మనం సరిగ్గా చేయలేం. హల్లెలూయా. పిల్లలు చేసే పోరాటం కూడా చేయలేము ఆత్మీయ జీవితంలో. పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు విలువిలలాడి కొట్టుకొని బట్టలు అజేసిన స్కూల్కి నేను పోను. ఎందుకు తెలుసా? మా టీచర్ నన్ను కొట్టింది, నువ్వు ఫీజు కట్టలేదు కనుక నేను పోను. అర్థమవుతుందా? ఏం చేస్తారు? నేను పోనంటే పోను అంటారు. వాళ్ళు నీతో దెబ్బలైనా తింటారు కానీ వాళ్ళు మాత్రం ముందు కడిగేయరు. ఎందుకని? వాళ్ళకు కావలసింది నువ్వు ఇయ్యాలంతే. నీవు తప్ప వాళ్ళకి ఇంకొక మార్గము లేదు కనుక నువ్వు ఇయ్యాలి అన్నమాట. నీవు లేదన్నా వినరు, వద్దన్నా వినరు, కాదన్నా వినరు, మన వల్ల కాదన్నా కూడా వినరు. నీవంతే ఏం చేస్తావో నాకు తెలియదు. నాకైతే ఇవాళ డాడీ, ఇవాళ మమ్మీ అంటారా? ఎందుకని? నీవు కన్నావు గనక. హల్లెలూయా. వాళ్ళు నీ పిల్లలు గనక నీకు వారికి ఏముంది? రక్త సంబంధం ఉంది. హల్లెలూయా. మరి దేవునికి మనకేముంది? ఆత్మ సంబంధం ఉంది. మనం ఎవరి పోలికను కలిగి ఉన్నామో చెప్పినా కదా చాలాసార్లు. ఆదికాండము ఒకసారి చూడండి, మొదటి అధ్యాయము 26-27 వచనాలు ఒకసారి చూడండి. ఆదికాండ మొదటి అధ్యాయము 26-27 వచనాలు ఒకసారి చూడండి. 27 చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఒక్కసారి గమనించి, నీకు నీ పిల్లలకి ఏముంది? బ్లడ్ రిలేషన్ ఉంది. అర్థమవుతుందా? నీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు వాళ్ళు. ఇక్కడ చూడండి, మనుషులు కూడా ఎలా పుట్టినారు? భూమికి మనిషి యొక్క ఆరంభం ఎలా వచ్చింది? దేవుని పోలికలో దేవుని స్వరూపము కలిగి దేవుని యొక్క ప్రతి స్వరూపముగా మనుషుడు భూమి మీదకి వచ్చినాడు. ఓ దేవుని కుమార్తె, ఒక్కసారి ఆలోచన చేయి. నీ పిల్లల మీద నీకు అంత ప్రేమ ఉంటే, నీ పిల్లల మీద నీకు అంత గారాభం ఉంటే, దేవునికి నీ మీద కూడా అంతకంటే ఎక్కువగా గారాభం, అంతగా ఎక్కువగా ప్రేమ ఉంది. అందుకనే ప్రభు అంటున్నమాట, నన్ను అడుగు కుమారుడా, జనములు నీకు స్వాస్థ్యముగా చేస్తా, భూమిని దిగంతాల వరకు సొత్తుగా మారుస్తా. భూమి నాది, ఆకాశము నాది, సింహాసనము నాది, సమస్తము నాది. ఎందుకు నీవు అడగక వెరివన్లాగా ఉంటున్నావు? ఎందుకు నీవు అడగక పొందుకోలేకపోతున్నావు? ఎందుకు నీవు అడగక భూమిని స్వతంత్రించుకోలేకపోతున్నావు? ఎందుకు నీవు అడగక ఒక బలహీనమైన వ్యక్తిగా ఉంటున్నావు? అడుగు. నీవు అడిగితే నేను నీకు ఇస్తా. అడిగితే నేను నీకు ఇస్తా. హల్లెలూయా. అడిగితే నేను నీకు ఇస్తా, అడిగితే నేను నీకు ఇస్తా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మన తల్లిదండ్రులకు ఆస్తులు ఉన్నాయనుకో, మన తల్లిదండ్రులకు ఆస్తులు ఉంటే ఏం చేస్తారు పిల్లలు? తల్లిదండ్రుల తర్వాత నాదే అని బలంగా నమ్ముతారు. అవునా కాదా? తల్లిదండ్రుల తర్వాత తదనంతరము వారికి అప్పగించబడుతుంది. దేవుని కుమారుడా, మరి ఇంత గొప్ప భూమిని దేవుడు ఎవరికి అప్పగించడానికి సృష్టించినాడు? ఇంత గొప్ప భూమిని దేవుడు ఎవరికి అప్పగించడానికి దేవుడు నిర్మించినాడు? అపవాదిక? హల్లెలూయా. అపవాదిక? లోకానిక? లోకస్తులక? దేనికి దేవుడు ఇంత గొప్ప సృష్టిని చేసి, ఇంత అందమైన భూమి ఆకాశములను చేసి దేని కొరకు?
సాతాను చేతిలో గిఫ్ట్గా పెట్టడానికా? అర్థమవుతుందా? దేని కొరకు చేసినాడు దేవుడు? దేని కొరకు చేసినాడు దేవుడు? నీ కొరకే. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఇంతకుముందు చెప్పింది ఒకసారి గుర్తు చేస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ 2 6వ వచనము. హెబ్రీ 2:6వ వచనమా. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువనిగా చేసినావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేస్తున్నావు, నీ చేతి పనుల మీద జాగ్రత్త, వానికి అధికారం అనుగ్రహించినావు, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా చాలు, దేనిని కూడా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. చూడు, పరలోకమందున్న మన తండ్రి, జీవము కలిగిన దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన చేతి పనులన్నిటి మీద ఎవరికి అధికారం ఇచ్చినాడు దేవుడు? చెప్పాలి, దయ్యానికా మనుషునికా? అమ్మా, నీవు సంపాదించిన ఆస్తి మొత్తం మీద హక్కులు ఎవరికి ఇస్తారు? అమ్మలారా, బిడ్డలకైతే ఇంతో అంత ఇచ్చి పంపిస్తావు, కొడుకులకు ఏం చేస్తావు? ఉన్నది మొత్తం కట్టబెడతావు. తన్యా, తిట్టినా, కొట్టినా నా కొడుకు ముద్దని మొత్తం పెడతావు. అవునా కాదా? అర్థమైందని చెప్పే మాట. మరి జీవము కలిగిన దేవుడు నీకు ఇయ్యడా? ఓ ఈ లోకపు తండ్రిగా నీవే నీ పిల్లలకు నీ స్వాస్థ్యాన్ని అందించగలిగితే, నీవే నీ పిల్లలకు నీవు సంపాదించిన కష్టార్జితం ఆస్తిపాస్తులు కట్టబెడితే, పరలోకమందున్న దేవుడు సమస్తమును చేసి ఎవరికి అప్పగించిందంట? ఎవరికి అప్పగించిండు? ఏదో మోషేకు అబ్రాహాముకు అప్పగించినాడు. ఇప్పుడైతే ఏం లేదు. హల్లెలూయా. అర్థమవుతుంది? ఎవరికి అప్పగించినాడు? ఆయన చేతి పనులన్నిటి మీద ఎవరికి అధికారం ఇచ్చినాడు? మంత్రికులక, దయ్యాలక, ఎవరికి అధికారం ఇచ్చినాడు? చెప్పాలి, ఎవరికి? అర్థమైంది నేను చెప్పే మాట. ఎవరికి అధికారం ఇచ్చినాడు దేవుడు? ఏ మనుషులకు? తన పోలికలో తన స్వరూపమందు సృష్టించిన తన పిల్లలకు ఏమిచ్చినాడు దేవుడు? అధికారం ఇచ్చినాడు. ఇంత గొప్ప వాక్యము, ఇంత గొప్ప వాగ్దానము, ఇంత గొప్ప దేవుడు మన పక్షాన ఉండి మన కొరకు సమస్తమును చేస్తే, మనము ఎరగని వారముగా, గ్రహించని వారముగా, అడగని వారముగా, పొందని వారముగా ఉంటున్నాం. చూడు, నేను ఒక మాట చెప్తా. మీరున్నారనుకో, మీరందరూ కోటీశ్వరులే, మామూలు కోటీశ్వరులు కాదు. ప్రపంచాన్ని మొత్తం రోజు పోషించేంత కోటీశ్వరులు అన్నమాట మీరందరూ. నేను వచ్చి మీ కాడ 10 రూపాయలు అడిగినానికి ఎట్లుంటుంది? అర్థమైంది నేను చెప్పే మాట. మీరు కోటీశ్వరులు, ప్రపంచమును పోషించగలిగిన సామర్థ్యము మీ చేతిలో ఉంది. నేను వచ్చి ఒక 10 రూపాయలు అడిగినానికి ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? ఎలా ఉంటుంది? మన దగ్గరికి వచ్చి, అర్థమవుతుందా? మన దగ్గరికి వచ్చి అడుక్కునేవాడు ఒక 10 రూపాయలు అడిగితే, అది మన సామర్థ్యానికి మించింది కనుక 10 అడిగితే 2 తీసిస్తాం. కోట్లకు అధిపతి కలిగిన ఒక వ్యక్తి దగ్గరికి పోయి 10 రూపాయలు అడిగినా మనకి ఎలా ఉంటుంది? ఎలా ఉన్నా ఎలా లేకపోయినా, ఒకవేళ అతడు పిసినారుడై 10 రూపాయలు ఇచ్చిన అయ్యొచ్చేమో, కానీ జీవము కలిగిన దేవుడు అలాంటి వాడు కాదు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు అలాంటి వాడు కాదు. ఎలా ఉంటుంది? అది ఒక హాస్యాస్పదంగా ఉంటుంది అన్నమాట. కోట్లకు అధిపతి కలిగిన ఒక వ్యక్తి దగ్గరికి పోయి 10 రూపాయలు అడిగితే ఎలా ఉంటుంది? నవ్వొస్తుంది అన్నమాట. ఎందుకని వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి అడగాల. అర్థమవుతుందా? వారికి ఉన్న స్థితిని బట్టి అడుగుతాం చాలాసార్లు. దేవుని కుమారుడు, దేవుని స్థితిని చూచి నువ్వు ఒక్కసారి అడుగు. దేవుని సామర్థ్యాన్ని చూచి నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. దేవుని వాగ్దానాన్ని చూచి మొరపెట్టడం నేర్చుకో. నీ స్థితిని చూచి కాదు, నీ దేహాన్ని చూచి కాదు, నీ సామర్థ్యాన్ని, నీ కుటుంబాన్ని చూచి, నీ పరిస్థితులను బట్టి కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది. వాక్యమును బట్టి దేవుని అడగాల, వాగ్దానాన్ని బట్టి దేవుని అడగాల. అర్థమవుతుందా?
నీవు అడిగితే ఎలా అడగాల? వాక్యమును బట్టి, వాగ్దానాన్ని బట్టి అడుగో. నీ పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులను బట్టి, నీవున్న స్థితిని బట్టి నువ్వు అడిగితే ఏమి తేడా ఉండదు అక్కడ. అర్థమవుతుందా? ఓ కోటీశ్వరి దగ్గరికి పోయి ఓ 10 రూపాయలు అడిగినట్టే ఉంటుంది. జీవము కలిగిన దేవుని దగ్గరికి పోయి, నా చాలు నాయన ఇప్పుడు ఒక కొన్ని బియ్యం ఇస్తే చాలంటే అడిగితే ఎలా ఉంటుంది? నవ్వుతాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఇంత గొప్ప జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి, అర్థమవుతుందా, ఆ దేవుని పరిపూర్ణంగా మనం అనుభవించలేకపోతున్నాం. ఆయన పరిపూర్ణతను మనం ఆస్వాదించలేకపోతున్నాం. ఆయన మహిమను మనం తాకలేకపోతున్నాం. అందుకనే ప్రభు అన్నాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు. ఇంకేమన్నాడు? మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదు. ఎందుకు? అవి ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో మీకును నాకును అంత తేడా ఉందన్నాడు దేవుడు. ఎందుకని? మానవుడు ఎప్పుడు కూడా కింది స్థాయిలోనే ఆలోచన చేస్తున్నాడు, కింది స్థాయిలోనే ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు, కిందనే వెతుకుతున్నాడు. కానీ ఎప్పుడు కూడా దేవుని తాకేంతగా, దేవుని కదిలించేంతగా, అర్థమవుతుందా, దేవుని పరుగులు పెట్టేంతగా ఆ గొప్ప ప్రార్థన నీ జీవితంలో నువ్వు చేస్తున్నావా? అంత గొప్పగా దేవుని అడుగుతున్నావా? లేదు. చాలాసార్లు మన స్థితిని బట్టి అడిగి ఊరుకుంటాం, మన పరిస్థితిని బట్టి ప్రార్థన చేసి మౌనంగా ఉండిపోతాం. కానీ దేవుడు చేతి పనుల మీద నీకు అధికారం ఇచ్చి, నీ పాదాల కింద సమస్తం పెట్టి, నువ్వేం కావాలో అడుగు నేను నీకు ఇస్తానని ఇంత గొప్ప వాక్యము నీకు ఇస్తే, ఇంత గొప్ప వాగ్దానము నీకు ఇస్తే, నువ్వేం చేస్తున్నావు? చెంచడు పాలతో, ఆ పాల పొడితో నీళ్ళల్లో కలుపుకొని తాగడానికి ఇష్టపడుతున్నావు. కానీ బలమైన ఆహారము కొరకు, శక్తి కలిగిన ఆహారము కొరకు, జీవము కలిగిన దేవుని ఆత్మ కొరకు నువ్వేం చేస్తలేవు? అడగడం లేదు. జీవము కలిగిన దేవుని యొక్క ఆత్మ కొరకు నువ్వు అడగడం లేదు. ఆయన గొప్ప కార్యాల కొరకు నువ్వు ఆశపడడం లేదు. అందుకే నేను చెప్తున్నా, దైవ సేవకునిగా గొప్పగా ఆశపడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? కీర్తనల గ్రంథంలో 20వ కీర్తనలు అంటాడు. చూద్దాం ఒకసారి 20వ కీర్తనలో ఒక మాట. 20వ కీర్తనలో ఒక మాట అంటాడు, చూద్దాం. నీ కోరికను సిద్ధింపజేసి, కీర్తన 20, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. చాలు. ఇక్కడ గమనించినట్లయితే ప్రభు అన్నమాట చాలా జాగ్రత్త కింద, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. చూడండి, అందుకని ఎక్కువగా ఆలోచన చేయాలా, గొప్పగా నువ్వు ఆలోచన చేయాలా. నీ ఊహ ఎప్పుడు కూడా గొప్పగా ఉండాలా. కానీ మన ఊహ పాపములో గొప్పగా ఉంటుంది, దుష్టత్వ విషయంలో గొప్పగా ఉంటుంది. పాపము చేయటంలో మనం అందవేసిన వారిగా గొప్పగా ఆలోచన చేస్తాము. కానీ దేవుని వాక్యములో అడగడానికి, దేవుని జీవములో పొందుకోవడానికి, అర్థమవుతుందా, ఎక్కువ గొప్పగా మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. ఎప్పుడు చిన్న అడుగుతాము. కానీ దేవుడు అంటున్నా కదా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానంటున్నాడు దేవుడు. దేవుని కుమారుడా, నీ ఆలోచనలు సఫలపరచగలిగిన దేవుడు నీకున్నాడు. నీ కోరికను సిద్ధింపజేయగలిగిన దేవుడు నీకున్నాడు. నీవెందుకు దేవుని అడగలేకపోతున్నావు? నువ్వెందుకు దేవుని సన్నిధిలో ప్రాధేయపడలేకపోతున్నావు? నువ్వెందుకు దేవుని పాదాలు పట్టుకొని దేవుని ప్రత్యక్షతల కొరకు కనిపెట్టలేకపోతున్నావు? దేవుని మహిమ కొరకు ఎందుకు నువ్వు దేవుని అడుగుతలేవు? దేవుడు నీకిచ్చిన వాగ్దానాల కొరకు నువ్వెందుకు పోరాటం చేస్తలేవు? నీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి విషయాలు కూడా అలాగే ఉంటావా? ఎవ్వరు దాన్ని దొంగతనం చేసిన అలాగే విడిచిపెడతావా? ఏం చేస్తావు? రక్తము కారునంతగా పోరాటం చేస్తావు. రక్తము కారునంతగా, అర్థమవుతుందా, నీలో ప్రాణము ఊపిరి ఉన్నంత వరకు పోరాడతావు. ఎందుకో తెలుసా? అది నాది, నా తండ్రి నా కొరకు సంపాదించింది కనుక నాది అంటావు. మరి ఇది నీది కాదా? వాక్యము నీది కాదా? వాగ్దానము నీది కాదా? దేవుడు నీవాడు కాదా? దేవుడు మాట ఇచ్చింది నీ కొరకు కాదా? అపవాది కొరకు వాగ్దానం చేసినాడా దేవుడు? వాగ్దానాలన్నీ లోకములో ఉన్న, అర్థమవుతుందా, చీకటి కొరకు దేవుడు వాగ్దానం చేసినాడా? దేవుని వాగ్దానాలు ఎవరి కొరకు? నీ కొరకే. ప్రాణమిచ్చినాడే, ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడే, నీ కొరకే. రక్తము కార్చి నిన్ను సంపాదించుకున్నాడే, నీ కొరకే ఈ వాక్యము, నీ కొరకే ఈ వాగ్దానము. హల్లెలూయా. నీ కొరకే ఈ జీవము కలిగిన మాటలు. నీ తండ్రిదైతేనేమో ఎనలేనంతగా పోరాడతావే. ఈ లోకపు తండ్రి ఇచ్చిన ఆస్తుల కొరకు అయితే ఏం చేస్తామో
తమ్మునితోనైనా పోరాడతాం, అన్నతోనైనా పోరాడతాం, అక్కలతోనైనా పోరాడతాం, చెల్లెలతోనే పోరాడతాం. అవసరమైతే ఏం చేస్తామో ఫినిష్. నిన్న జరిగింది అక్కడ అదే. ఆ అంగడిపేట దగ్గర జ్ఞాపకార్థ కూడికకి వెళ్తే పక్కన తోట దగ్గర ఆ జ్ఞాపకార్థ కూడిక జరుగుతుంది. ఆ పక్కల్ని కాలువలో చంపి మూట కట్టేసారు ఒక శవాన్ని. ఇక్కడ జ్ఞాపకార్థ కూడిక జరుగుతుంది. ఆ పెద్దల సొమ్మలు ఇల్లంతా శవం ఉంది. ఎందుకని? ఆస్తి కొరకు. చూడండి, సొంత బావని చంపిండు బామ్మర్ది. తన చెల్లెనిచ్చినాడు. అయితే ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, ఏదో ఒకటి మనం ఇస్తాం కదా గిఫ్ట్గా. అయితే భూమి ఇస్తానని చెప్పి మాట ఇచ్చిరంట. అయితే ఈ బామ్మర్ది ఏం చేస్తున్నాడు, తాగుతూ వేయపరుస్తూ దాన్ని మొత్తం ఉన్న భూమిని మొత్తం ఖర్చు పెడుతూ జలసాగా తిరుగుతూ మొత్తం నాశనం చేస్తూ వచ్చినాడు. ఆయన చెల్లె అలా బావ కలిసి ఏమన్నారు, నువ్వు మొత్తము అమ్మకు తింటున్నావు కనుక ఇస్తానన్న భూమి రిజిస్ట్రేషన్ చేయని చెప్పి వచ్చినారు. అది ఎప్పటి నుంచో జరుగుతుంది పోరాటము. సరే చేస్తానని తీసుకొచ్చినాడు. ఫుల్గా దాపినాడు. మంచి నిమ్మలంగా చంపిండు. బస్తలో మూట కట్టి అడబడేసిపోయిండు. దేని కొరకు? ఇస్తానన్న 6 ఎకర భూమి పోతుందంటేనే ప్రాణం తీయడానికి వెనుదీయలేదే. దేవుని కుమారుడా, ఏ కష్టమైన ఏ అవమానమైన లోకములో భరిస్తా, ఏ శిక్షనైనా భరిస్తాను పోయి పోలీసుల దగ్గర కూర్చున్నాడే. ఓ లోకములో ఉన్న వ్యక్తి అలాగూ ప్రవర్తిస్తే జీవము కలిగిన దేవుని కుమారుడమైన నీవెంతగా ప్రయాసపడాలి దేవుని వాగ్దానాల కొరకు, శరీర సంబంధమైన దాని కొరకు, ఇస్తానని మాట ఇచ్చిన దాని కొరకే. ఇయ్యలేక ఏం చేస్తున్నాడు, ఆస్తి కొరకు మనుషులను చంపితే అతడు చేసింది తప్పే, కానీ నువ్వు చేస్తున్నది కూడా తప్పే. ఏందో తెలుసా, నువ్వు అడగలేకపోతున్నావు. అతడు తప్పిదము చేస్తున్నాడు, నువ్వు అడగక తప్పిదం చేస్తున్నావు. వాగ్దానము నీదైతే, వాక్యము నీదైతే నువ్వెందుకు పోరాటం చేస్తలేవు? నీకెందుకు బాధ్యత లేదు? ఎందుకు ఒక బాధ్యత లేని వ్యక్తిగా ఏం చేస్తున్నావు? ఒక బాధ్యత లేని వ్యక్తిగా నువ్వు ఎందుకుంటున్నావు? వాక్యము నీది కాదా? దేవుడు నీ వాడు కాడా? హల్లెలూయా. దేవుడు నీ కొరకు ప్రాణం ఇయ్యలేదా? మరి నీ పోరాటం ఏది? ఏది? నీ ఎక్కడ? నీ ఆరాటం ఎక్కడ? నీ ఆశ ఎక్కడ? నీ ఆలోచన ఎక్కడ? నీ కోరిక ఎక్కడా? నీ కోరికలు సిద్ధింపజేసే దేవుడు ఉన్న తర్వాత నీ కోరిక ఏది? నీ ఆశ ఏది? నీ ఆతృత ఏది? నీ ఆక్రందన ఏది? నీ వేదన ఏది? నీ పోరాటం ఏది? ఏది నీ పోరాటమో? చేస్తున్నామా? లేదు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీవు వాగ్దానాల కొరకు నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి నీవు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పోరాటం నేర్చుకుంటావో వాగ్దానము నీ జీవితంలో ఫలభరితంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు కదా, అడుగు జనములను నీకేమిస్తా, స్వాస్థంగా రాసి చేస్తా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా చేస్తా. 6 ఎకరం కొరకు ఫినిష్ చేసిన ప్రాణాన్ని దేవుడు అంటున్నాడు కదా, భూమి నాది, ఆకాశము నాది, నా కుమారుడు నన్ను అడిగితే నేను నీకు ఇస్తా. అర్థమవుతుందా? భూమి దేవునిది, ఆకాశము దేవునిది, సమస్తము దేవునిది. నువ్వు అడగగలిగితే దేవుడు నీకు ఇస్తానని మాట ఇచ్చినాడు. ఎక్కడ నీ పోరాటము, ఎక్కడ నీ ప్రార్థన, ఎక్కడ నీ విజ్ఞాపన, ఎక్కడ నీ తట్టుట, ఎక్కడ నీ వెతుకుట, ఎక్కడ నీ యుద్ధము, ఎక్కడ నీ ఆలోచన, ఎక్కడ నీ పోరాటమో? ఏది నీ కోరిక? ఏది నీ వాంఛ? దేవుని వాగ్దానాల పట్ల ఏది నీ వాంఛ? దేవుని వాక్యము కొరకైన దాహము ఏది? దావీదు భక్తుడు అంటాడు, అయ్యా దుప్పి నీతి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది నాయన. నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నదయ్యా. మరి నీకెక్కడా? వాగ్దానం కొరకైనా భారము నీకుందా? దేవుని వాక్యం యొక్క నెరవేర్పు కొరకైనా, ప్రత్యక్షత కొరకైనా ఆ విజ్ఞాపన నీ జీవితంలో ఉందా? ఆ పోరాడే ప్రార్థన అనుభవం నీ జీవితంలో ఉందా? లేదు. దావీదు భక్తుడు అన్నట్టుగా నీ జీవితంలో దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడ్డట్లుగా నీవు దేవుని వాగ్దానాల కొరకు ఆశపడాలా. హల్లెలూయా. దేవుని వాక్యము కొరకు నువ్వు ఆశపడాలా. వాక్యము కలిగి ఉండి కూడా ఒక బలహీనమైన జనముగా మార్చబడుతున్నాం. వాగ్దానాలు కలిగి ఉండి కూడా శక్తి లేని ప్రజలంగా బయటకు వస్తున్నాం. మనం అనుకుంటున్నాం ఈ దినమున ప్రభుత్వాలు చేస్తున్న వారే గొప్పవారని మనం అనుకుంటున్నాం. ఈ దినమున నాయకులుగా ఉన్నవారే గొప్పవారే మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అన్నాడు కదా, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, అమ్మా ఏమన్నాడు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే
జ్యోతమ్మ ఇక్కడ చూడు, నీ కొడుకు నీ దగ్గరనే ఉంటాడు, నువ్వు గొప్పదాన్ని, నీ కొడుకు గొప్పవాడు కావాలంటే వాక్యం విను. అర్థమవుతుందా? ఏమన్నాడు దేవుడు? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మన ఊరిని చూసినా ఎప్పుడు తెల్లార్త లోకమే, ఎప్పుడు లోకం మీద పడి ఏడుస్తామన్నమాట. ఎప్పుడైనా దేవుని దగ్గర పడి ఏడ్చినావా? నా భర్తకి ఎందుకుంది ప్రభువా, నీ వాగ్దానాలు ఏమైపోతున్నా, నీ వాక్యం అయిపోతున్నా, నువ్వేమైపోతున్నావు, ఉన్నావా లేవా ఎప్పుడు అడిగినావా? ఎప్పుడు లోకం మీద పడి ఏడుస్తాం. వాళ్ళు పెద్ద అవుతురో, వాళ్ళు అట్టుర్రో, వీళ్ళు ఇట్టుర్రో, వాళ్ళ ప్రభుత్వమో, వీళ్ళు నాయకులు, వాళ్ళు గొప్పలో, వీళ్ళు ఉన్నతులు, డబ్బులు, వాళ్ళు వీళ్ళని కొట్టి ఏం చేస్తావు? అప్పుడు డబ్బు కొట్టుకుని తిరుగుతావు అన్నమాట. లోకములో ఎవరికి లేని కృప దేవుడు నీకు ఇచ్చినాడు. హల్లెలూయా. లోకములో ఎవరికి లేని భాగ్యమును దేవుడు నీకు ఇచ్చినాడు. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వారు దేవుళ్ళని దేవుడు చెప్పినాడు. ఇంత గొప్ప ఆధిక్యత నీకు ఇస్తే అడిగే సామర్థ్యం లేదు, నోరు తెరిచే ఆ అర్థమిత స్థితి లేదు. నువ్వు ఎలా పొందుకుంటావు? ఎలా సాధిస్తావు? నువ్వు దేవుని యొక్క కృపను నిశ్చయంగా పరిపూర్ణ నీ జీవితంలో చేసుకుంటావు. అందుకని దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు దేవుడు? నీకు గనక ధైర్యం ఉంటే అడగమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏముంటే? అర్థమవుతుందా? అంటారు కదా, మీకు దమ్ము ధైర్యం అంటే రా చూసుకుందామంటారు. ఏమంటారు? అర్థం కానీ చెప్తున్నామా, మీకు అర్థం కావాలి. ఏమంటారు? నీకు దమ్ము ధైర్యం ఉంటే రా చూసుకుందామంటారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అడుగు, ఏం కావాలో నీకు ఇస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఉందా? అంటే దమ్ము ధైర్యం అంటే ఏంటిది? అర్థమవుతుందా? ఏంటిది అంటే అవతల వ్యక్తిని ఎదిరించేంత మానసిక ఆ ధైర్యము, అర్థమవుతుందా? ఆ బలము, ఆ కాన్ఫిడెన్స్ అన్నమాట. అర్థమవుతుందా? కొన్నిసార్లు చూసుకుందాం అంటే ఒక ఇద్దరు ఉండేది అప్పుడు. అర్థమవుతుందా? ఒక ఆయన రోడ్ అవతలు ఉండేది, ఒక రోడ్ ఇవతలు ఉండేది. చూసుకుందాం అనేది కానీ రోడ్ అవతల దాటపోయేది. అర్థమవుతుందా? రోడ్ దగ్గర ఉండేది ఇద్దరు. రోడ్ అవతల ఒక ఆయన, రోడ్ అవతల ఒక ఆయన. ఫుల్ మాటలు, భీకరమైన యుద్ధం జరిగినట్టే. కానీ చూసుకుందాం రా అంటాడు, కానీ ఈయన రోడ్డు దాటాడు, ఆయన రోడ్డు దాటాడు. అర్థమవుతుందా? అట్లుందన్నమాట మన పరిస్థితి. అర్థమవుతుందా? వాస్తవము. దేవుని కుమార్తె ప్రభు అడుగుతున్నాడు కదా, నీకు అడిగే ఆ ధైర్యము నీకుంటే దేవుడు నీ జీవితంలో దేనైనా సఫలము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. అందుకంటే నన్ను అడుగు, జనములు నీకు స్వాస్థంగా రాచి పెడతా, భూమిని దిగంతాల వరకు నీ సొత్తుగా చేస్తా. 10 ఎకరాలు ఉంటే నువ్వు మీ దగ్గర కింద పడతాం. హల్లెలూయా. ఆయన భూమిని మొత్తం రాసిస్తా అంటున్నాడు. మరి మనం ఎంత ఎగిరి పడాలి? క్రైస్తవునికి ఇంత గొప్ప ఆధిక్యత ఇస్తే ప్రార్థన లేదు, ఏం లేదు. ఇంత గొప్ప భాగ్యమును దేవుడిస్తే ఏం లేదు. పొందుకునే మార్గమైన ప్రార్థనలో ఫెయిల్ అయిపోతున్నాం. ఏదైనా పొద్దుగులు కష్టపడతాం, ఇక్కడ చెమటేసి, అక్కడ చెమటేసి, ఇక్కడ ముక్కు తీసి, అర్థమవుతుందా? ఇక్కడ నడుముకో బట్ట కట్టి, ఇక్కడ టెంకె పెట్టి, అక్కడ గడ్డి మోపు పెట్టి, ఇక్కడ పొద్దుకులు కష్టపడతాం. కానీ ఒక గంట ప్రార్థన చేయడానికి మాత్రం ఏముండదు, తీరికుండదు, ఏముండదు, ఓపిక ఉండదు, ఇంకేముండదు, సమయం ఉండదు. ఏడయ్యా పొద్దుగులు పోయి ఆడ కష్టం చేసి వస్తే నడుములు లేవనిస్తుంది. ఇంకా ప్రార్థన ఏందా? కడుపులో బుక్కలు వేస్తే, ఒక బుక్క కడుపులు వేస్తే అడ్డం మరిగేది, దయ్యం వచ్చి మీద కూర్చొని. ఎందుకు? ఆ చేసిన కష్టాన్ని కూడా ఎక్కడ పెడుతుంది? మట్టి పాలు చేసే. అర్థమవుతుందా? ఎంత కష్టపడతాం కానీ, ఎంతైనా కష్టం వస్తాం కానీ గంట ప్రార్థన చేయడానికి మాత్రం మనసు ఉండదు. ఇదే క్రైస్తవ జీవితంలో ఉన్న దరిద్రమైన ఆ బలహీనత ఏంటంటే ఇదే. అర్థమవుతుందా? తిడితే పడతాము, తిడితే ఊకుంటాము. ఏం పోనీ దేవుని ప్రేమ ఒకటి ఊకుందాం అంటావు, కానీ మరి ప్రార్థన చేస్తావా? ప్రార్థన ఏం చెయ్యము, ప్రార్థన చెయ్యము. అందుకనే అపవాది మన మీద ఆధిపత్యం చేస్తుంది. అన్నీ మనకున్న ఏం లేనట్టుగా చూపిస్తుంది. నువ్వెందుకు పనికిరావు, నీ బతుకు వేస్ట్, నువ్వు వేస్ట్ అని చూపిస్తుంది అపవాది. హల్లెలూయా. నీవు ప్రార్థన గనక చేస్తే నీ ఎదుట ప్రపంచం కూడా నిలబడలేదు. హల్లెలూయా. నీ ఎదుట ప్రభుత్వాలు కూడా నిలవలేవు, నీ ఎదుట ఏ ఆయుధాలు కూడా రూపించబడలేవు. అర్థమవుతుందా? ఒక మాట అంటాడు, రోమీలకు రాసిన పత్రిక చూపిస్తా మాట.
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. 8:31. ఇట్లుండగా ఏమందుమో, దేవుడు మన పక్షమునుండగా, ఒక్కసారి నా దగ్గర చూడండి, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి. అర్థమైందని చెప్పే మాట. అన్నీ ఇస్తానన్న దేవుడు నీ పక్షమునుండగా, అన్నీ చేసి ప్రమాణము చేసిన దేవుడు నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు? నిన్నెవడు ఆపగలడు? నిన్నెవడు అడ్డగించగలడు? ఈ భూమి మీద ఉన్న ఏ ఆయుధము నీ మీద జయం పొందగలదు? పొందలేదు. అందుకని దేవుని కుమారుడు అని చెప్తున్నాను కదా, దేవుని సన్నిధిలో అడిగే ఆ కృపను కనుక నీవు నిశ్చయముగా సొంతం చేసుకోగలిగితే, దేవుని సన్నిధిలో ప్రాధేయపడే ఆ జీవితాన్ని కనుక నువ్వు పొందుకోగలిగితే, దేవుడు నీ పక్షమునుండగా, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు?